కి స్వాగతం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వాసవి క్లబ్ నెల్లూరు సిటీ ఆధ్వర్యంలో శాకాంబరి అలంకరణ అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి 300 కిలోల కూరగాయలతో, 500 కిలోల కరివేపాకుతో, 200 కిలోల పుచ్చకాయలతో, 300 కిలోల వివిధ రకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణ భక్తులను ఎంతో ఆకట్టుకున్నది. మహా అద్భుతంగా శాకాంబరి అలంకరణను నిర్వహించిన వాసవి క్లబ్ నెల్లూరు సిటీకి భక్తుల అభినందనలు తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము ఆలయ కమిటీ సహకారంతో వాసవి క్లబ్ నెల్లూరు సిటీ ఆధ్వర్యంలో మహా అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నెల్లూరు సిటీ మరియు దేవస్థానం ఆలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మీ మామయ్య దగ్గర మేడం చూడండి, ఎలా చూడండి ఒకసారి.
నెల్లూరు స్టోనస్పేటలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానమునందు ఈ యొక్క ఆషాఢ మాసం చివరి శుక్రవారం శుభపర్వదిన సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి అంగరంగ వైభవంగా వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారి ఆధ్వర్యంలో శాకంబరి అలంకారం అత్యంత వైభవంగా జరిగిందని చాలా గొప్పగా చెప్తున్నాం. ఎందుకంటే ఒక 3000 కిలోల కాయగూరలతో మరియు 500 కిలోల కరివేపాకుతో 200 కిలోల పుచ్చకాయలతో ఒక 300 కిలోల వివిధ రకములైన పండ్లతో అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ యొక్క నెల్లూరు జిల్లాలోనే ఇటువంటి కార్యక్రమం, ఇంత పెద్ద కార్యక్రమం ఏ దేవస్థానంలో కూడా జరగలేదని మేము గర్వంగా చెప్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ సంవత్సరం వాసవి క్లబ్ తరపు చేయడం చాలా సంతోషంగా ఉందని మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహాయ సహకారములు అందించినటువంటి ఆలయ కమిటీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలయ కమిటీ వారు మాకు 11 రకములైన ప్రసాదములు మరియు హైలైట్స్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా వాసవి క్లబ్ నెల్లూరు సిటీ ఆ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి ఆ యొక్క కృపకి పాత్రులయ్యి తీర్థప్రసాదం స్వీకరించారని తెలియజేస్తున్నాం. జై వాసవి, జై వాసవి. స్టోనస్పేటలో కన్యకా పరమేశ్వరి గుడిలో శాకంబరి అలంకారం చేశామండి. ఇది మన నెల్లూరు సిటీ వాసవి క్లబ్ తరఫున చేశాము. దాదాపు 2.5 కిలోల కూరగాయలతో 500 కిలోలు ఫ్రూట్స్, 200 కిలోలు కరివేపాకు దాంతో చేసాము. ఇది 4వ సంవత్సరం చేస్తున్నామండి. అసలు మనము ఈ శాకంబరి అలంకారం ఎందుకు చేస్తామంటే, మనము హిరణ్యాక్షుని వంశంలో దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తపస్సు చేసి మన వేదాలందరినీ హరిస్తాడు. అప్పుడు మహర్షులు చేసిన తపస్సుకి అమ్మవారి ప్రత్యక్షమై ఆ దుర్గముని సంహరిస్తాడు. ఆ తర్వాత మహర్షులు చేసిన తపస్సుకి మెచ్చి అమ్మవారు చేసి అందరికీ కరువు లేకుండా చేస్తుంది. అప్పటి నుంచి మనము ఆషాఢ మాసంలో తొలేకాదశి తర్వాత శాకంబరి అలంకారం చేసి అమ్మవారికి కరువు రాదని ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా శాకంబరి అలంకారాన్ని అత్యంత అందంగా చాలా బాగా చేశారు. ఈ వాసవి క్లబ్ నెల్లూరు సిటీ తరఫున చేశాం.